నమస్తే అండి. జీవీఎంసీ మేయర్ మీద టీడీపీ కూటమి అవిశ్వాస ప్రకటన చేసింది. ఈ మేరకు కలెక్టర్ని కలిసింది, అవిశ్వాసం ప్రకటించింది, కలెక్టర్ని కలిసి నోటీసు ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు మేయర్ మీద అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేస్తారు. అయితే దాంతో ఎవరి బలాబలాలు ఏమిటన్నది తెలియరానుంది. మరి అయితే తమకు బలం ఉందని వైసీపీ బల్లగుద్ది మరీ చెబుతోంది. తమ కార్పొరేటర్లు తమ వద్దే ఉన్నారని, తమ పార్టీ కార్పొరేటర్లను ఆకట్టుకోవడానికి పోలీసులను వారి ఇళ్లకు పంపించి మరీ బెదిరిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మరి ఇదే విషయాన్ని కలెక్టర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆయన బలం లేకుండా కూటమి వారు మా కార్పొరేటర్లను ప్రలోభ పెట్టడము, బలవంతంగా వారి చేత ఓట్లు వేయించుకోవాలని అనేటటువంటి కాన్సెప్టే కూటమి రాజకీయంగా ఉందన్నారు. మేయర్ని దించేస్తామని అంటున్నారు, కానీ అది సాధ్యమయ్యే పని కాదని ఆయన తేల్చి చెప్పారు. తమ బలం ఏంటో తమకు తెలుసని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన మేయర్ పదవికే లేదు కానీ డిప్యూటీ మేయర్ పదవుల కోసం కూటమిలో డిమాండ్లు పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే జనసేనకు ఫిరాయింపు కార్పొరేటర్లతో కలిపి 11 బలం పెరిగింది. దాంతో డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆ పార్టీలో కూడా ఒత్తిడి ఎక్కువగానే ఉంది. అయితే ఒక్కటే డిప్యూటీ అని టీడీపీ అంటోంది. అది మరి ఎవరికి దక్కుతుందో తెలియడం లేదు. దాంతో జనసేన కార్పొరేటర్లను మంగళగిరి తీసుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పటిదాకా టీడీపీతో కలిసి ఉన్నటువంటి జనసేన కార్పొరేటర్లు ప్రత్యేక క్యాంపు పెడతారా అన్నటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. అది ఇదంతా గమనిస్తున్నటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మేయర్ సీటే కూటమికి దక్కదు, డిప్యూటీల గురించి ఎందుకు అని ఎద్దేవా చేస్తున్నారు. ఈ రోజుకి సరిపడా బలం కూటమి వద్ద లేదని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మేయర్ అవిశ్వాసం అన్నది రాజకీయ సమరంగా మారుతోంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.